ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 17వ వాక్యంలో, యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ చోట కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటనంటే, దేవునిని స్తుతిస్తున్నాడు, దేవుని యొక్క స్వభావాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. బాధపడు వారు ఎవరైతే ఉంటారో వారి కోరికను వినడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నవాడని, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని మనం ఆరాధించే దేవుడు న్యాయం చేసే దేవుడని, వారి హృదయాలను స్థిరపరిచే దేవుడని, చెవియొగ్గి వారి ప్రార్థన ఆలకించే దేవుడని, అలాగే భయకంపితులైన వారి యొక్క ప్రార్థన ఆలకించడానికి ప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని కీర్తనకారుడు ప్రభు యొక్క స్వభావాన్ని ఈ చోట వివరించడం మనం చూడవచ్చు. కారణం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు కూడా అలాంటి శ్రమలలోనే కొనసాగుచున్నాడు. అదే కీర్తనకారుడు 120వ కీర్తనలో రాస్తున్నాడు 1వ వాక్యంలో, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. తాను శ్రమల్లో ఉన్నాడు, తన కుమారుని చేత తరమబడ్డాడు. అదే విధంగా తన వారే తనని ద్వేషించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు మేలు చేసిన కీడే తన వెనక వస్తూ ఉంది. కుటుంబంలో అల్లకల్లోల పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, అదే విధంగా కట్టుకున్న భార్యే అసహించుకున్న పరిస్థితి కీర్తనకారుడి జీవితంలో ఉంది. అన్న బిడ్డలే తండ్రికి విరోధముగా కార్యము చేసిన పరిస్థితి కీర్తనకారుడి యొక్క జీవితంలో ఉంది. భయంకరమైన శ్రమల గుండా తాను వెళ్ళినట్లుగా కీర్తనలన్నిటిలో కూడా రాస్తున్నాడు. తాను ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు, ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడు అంటే, ఆయన కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిలో ఆయన పడుకున్న పరుపు తేరినట్లుగా రాస్తున్నాడు. అంత కన్నీరు కార్చాను నేను అని తన కన్నీటి యొక్క ఉధృతిని వివరించడం జరుగుతుంది. తన కన్నీటి యొక్క ఉధృతిని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఈ కీర్తనకారుడు ఎవరు ఒకప్పుడు అంటే, మనలాంటి వాడే, భయంకరమైన శ్రమల గుండా వెళ్ళిన వాడే, గ్రేట్ డిస్ట్రెస్ నుంచి వెళ్ళిన వాడే, ఎగ్గోన నుండి వెళ్ళిన వాడే, వేదన, ఆవేదన, ఆక్రందన నుండి కూడా వెళ్ళిన వాడే. అందుకే 120వ కీర్తనలు అంటున్నాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనం శ్రమల గుండా వెళ్తుంటే సంతోషించే దేవుడు కాదండి. మనం కన్నీరు కారుస్తుంటే చూచి నవ్వుకునే దేవుడు కాదండి. మనం పడిపోతే మనల్ని ఎలా లేపాలా అని చూస్తాడు ఆయన. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన, పడిన వారిని ఉద్ధరించువాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన. 99 తప్పులు చేస్తే మాత్రం ఊరుకుంటాను, 100వ తప్పు చేసావంటే నేను శిరస్సు ఖండిస్తానని చెప్పే దేవుడు నా దేవుడు కాదు. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యంలో అంటున్నాడు, దుష్టులు మరణం పొందుట నాకేమాత్రము సంతోషం కాదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. లూకాసు వార్త 19:10లో అంటున్నాడు, నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి ఘోర పాపినైనా నా జీవితాన్ని క్షమించిన యేసు ఎవరినైనా క్షమించడానికి శక్తి గలవాడు, సమర్థుడు. మన దేవుని యొక్క స్వభావం ఏంటంటే, బాధలు ఆయనకు మొరపెట్టేవారిని, వేదనలు ఆయనకు మొరపెట్టేవారిని, దుఃఖాక్రాంతుడవై ఆయనకు మొరపెడితే ఏమండి, ఆయన సహించలేడు. వెంటనే ఆయన జవాబు ఇవ్వాలని ఆశపడతాడు. యాకోబు భక్తుడు కూడా రాస్తున్నాడు కదండి. యాకోబు భక్తుడు 1వ అధ్యాయంలో రాస్తున్నాడు, అసలు భక్తి అంటే ఏమిటో తెలుసా, మీకు తెలుసా అని యాకోబు భక్తుడు అంటున్నాడు. భక్తి అంటే ఏమిటో మీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఏమిటండి యాకోబు గారు భక్తి అంటే? దిక్కులేని వారిని సన్మానించడం, విధవరాండను సన్మానించడం, దిక్కులేని వారిని ఆదరించడం, విధవరాండను సన్మానించడం, బాధింపబడు వారిని ఓదార్చడం, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవటమే భక్తి అంటే. భక్తి అంటే 4 పాటలు పాడి భక్తి అయిపోయింది అనుకుంటున్నారా? లేదా 4 వాక్యాలు బోధించి భక్తి అయిపోయింది అనుకుంటున్నారా?
బైబిల్ని 50 సార్లు చదివేసి భక్తిని అయిపోయాను అనుకుంటున్నారా? కాదు కాదు. భక్తి ఇది కాదు. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం భక్తి. దిక్కులేని వాళ్ళని పరామర్శించడం భక్తి. విధవరాండ్రని సన్మానించడం భక్తి. బాధల్లో ఉన్న వారిని ఆదరించడం భక్తి. ఇవన్నీ చేస్తూ కూడా పరిశుద్ధులైన దేవుని మీద మాత్రమే ఆధారపడటమే భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవటం అంటే దేవుని మీద ఆధారపడేవాడే లోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటాడు. దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. పుణ్యకార్యాలు చేస్తే మంచిదే, కానీ పుణ్యకార్యాలు పరలోకానికి చేర్చలేవు. పుణ్యకార్యాలు చేసే వ్యక్తి యేసు నామంలో చేస్తేనే పరలోకం దొరుకుతుంది. కారణం, పరలోకాన్ని చేర్చగలిగిన మార్గము, సత్యము, జీవము యేసు మాత్రమే. ఒక వ్యక్తిని స్వర్గానికి చేర్చడం కోసమే యేసుక్రీస్తు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఏ కులం కోసం ఆయన రక్తం చిందించలా, ఏ మతం కోసం ఆయన రక్తం చిందించలా. ప్రతి మానవుణ్ణి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడిని స్వర్గానికి చేర్చడం కోసం, నరకాన్ని తప్పించడం కోసం యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు. ఆ సంగతిని గుర్తించక మేము దాన ధర్మాలు చేస్తున్నాము, మేము పుణ్యాత్మము, స్వర్గానికి వెళ్తాము. దాన ధర్మాలు స్వర్గాన్ని చేర్చలేవు. స్వర్గము దాన ధర్మాలు చేసేవారు స్వర్గానికి చేరలేరు. నీతిమంతులు మాత్రమే చేరతారు. ఎవరు నీతిమంతులు అంటే యేసు రక్తంతో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏమిటి అంటే, బాధింపబడేవారి పక్షంగా, వేదనలో శోధనలో ఉన్న వారి పక్షంగా వారు పెట్టే మొరను ప్రభు తప్పనిసరిగా ఆలకిస్తాడు. అయితే ఈ చోట మనం ఒక బాధింపబడిన ఒక వ్యక్తి, బహు దుఃఖాక్రాంతురాలైన ఒక వ్యక్తి, భయంకరమైన వేదనలో ఉన్న ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఈ రోజున మనకు ఒక మాదిరికరమైన ప్రార్థనగా మారాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆ వ్యక్తి మీకు బాగా తెలుసు. ఆమె పేరు హన్న. ఆమె పేరు యొక్క అర్థము హెబ్రీ భాషలో గ్రేస్, కృప. ఆమె కృప, కానీ ఆమె బహు దుఃఖాక్రాంతురాలుగా ఉంది. ఆమె భర్త పేరు ఎల్కానా. గాడ్ హ్యాస్ పర్చేజ్డ్, దేవుని చేత కొనబడిన వ్యక్తి అని హీబ్రూ భాషలో ఎల్కానాకి అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరికి పిల్లలు లేరు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వారికి చాలా కాలం సంతానం కలగల. పరిశుద్ధ గ్రంథంలో మీరు జకరియా, ఎలిజబెత్తులను కూడా చూడొచ్చు. జకరియా, ఎలిజబెత్తులు వృద్ధులయ్యారు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం జకరియా జీవితంలో మనం గుర్తించగలిగింది ఏంటంటే, ఆనాటి సమాజంలో పిల్లలు లేని వారికి డైవర్స్ ఇచ్చి మరొక వివాహం చేసుకునే సాంప్రదాయం, అంటే ఇట్స్ నాట్ కమాండ్, దేవుడు చెప్పిన ఆజ్ఞ కాదు, కానీ పిల్లలు లేని భార్యని విడిచిపెట్టి మరొక భార్యను చేసుకునే అవకాశం ఆనాటి సమాజంలో, సాంప్రదాయాల్లో ఉంది. కానీ జకరియా తన భార్యని ఎంతగా ప్రేమించే వ్యక్తి అంటే, వృద్ధుడైనప్పటికీ కూడా ఆమెకు ఏమాత్రం విడాకులు ఇవ్వకుండా, మరొక వివాహం చేసుకోకుండా ఏం చేస్తున్నాడు తెలుసండి? తన యొక్క భార్య గర్భము పండాలని ప్రార్థన చేస్తున్నాడు. జకరియా ప్రార్థన చేస్తున్నట్టు మీకు ఎట తెలుసండి? మీరేమైనా వెళ్ళి కిటికీలో నుంచి విన్నారా, చూశారా అని మీరు నన్ను అడిగితే, లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, గాబ్రియేలు దూత జకరియా దగ్గరకు వచ్చినప్పుడు దూత అన్న మాట ఏంటంటే, జకరియా నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. జకరియా వయసు ఇంచుమించుగా 70 సంవత్సరాలు దాటి ఉండొచ్చు. తన భార్య గర్భం కూడా ఉడికిపోయింది. ఆమె పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ దేవదూత అంటున్నారు, నీ ప్రార్థన వినబడింది, తగిన సమయం వచ్చింది, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత జకరియా అనుమానం వ్యక్తం చేశాడు, అది పక్కన పెట్టేయండి. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తున్నారు వృద్ధాప్యంలో కూడా అంటే, పిల్లల్ని కనలేని వయసు వచ్చినప్పుడు కూడా ప్రార్థించడం మానలేదు. జకరియా దగ్గర ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే, భార్యను విడనాడగలిగిన సాంప్రదాయ పద్ధతులు ఆ రోజున ఉన్నా కానీ అతను విడనాడలేదు. ఈ హన్నా, ఎల్కానా యొక్క జీవితంలో చూస్తే ఇద్దరు పేర్లు కూడా చాలా చక్కటి పేర్లు. దేవుని చేత కొనబడిన వాడు ఎల్కానా. కృప అని పేరు పెట్టబడింది హన్న. కృపకు తగినట్టుగానే, ఆ పేరుకు తగినట్టుగానే ఆమె బ్రతుకుతుంది. అతను కూడా ఆ పేరుకు తగినట్టుగానే బ్రతికాడు.
కానీ సమాజంలో పిల్లలు లేని వారికి విలువ లేదు ఆనాటి సమాజంలో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున మరి దేవుని చేత కొనబడిన ఈ వ్యక్తికి ఏమైందో ముత్యము అనే ఒక స్త్రీని రెండవ భార్యగా తెచ్చుకున్నాడు. ఆమె పేరు పెనైన, ఆమె పెరల్, ఆమె పేరుకి అర్థం. ముత్యాన్ని తెచ్చుకున్నాడు. ముత్యాన్ని తనకు భార్యగా తెచ్చుకున్నాడు. పేరు ముత్యమే గాని ఆమె గుణం ముత్యము వంటిది కాదు. పైకి అందంగా ఉంటుంది కానీ అంతరంగము స్వచ్ఛమైనది కాదు. అంతరంగం అంతా అసూయ, ద్వేషము, పగతో నిండి ఉంది. ఆమెకు పిల్లలు కలిగారు. ఈ కృపకి పిల్లలు లేరు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 6వ వాక్యంలో మనం చూస్తే, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు నుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. అంత ముందు వాక్యం రాసింది, పెనిన్న ఆమెను విసిగించేదంట. పెనిన్న అనే ఆమె తనకున్న పిల్లలను బట్టి తన యొక్క ఆ సవతి, అదే ఆ హన్న పిల్లలు లేరని చెప్పి ఆమెను విసిగిస్తూ ఉండేదట. నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేదు, నీ గర్భం పండలేదు, నువ్వు గొడ్రాలివని ఆమెను విసిగించేది, ఆమె కోపం తెప్పించేది. కానీ ఎల్కానా తప్పు చేశాడు కానీ భార్య అంటే, హన్న అంటే విపరీతమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అతను భార్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, హన్న దగ్గరికి వచ్చి, నేను 10 మంది కుమారులతో సమానం కానా అంటున్నాడు. అంతేకాకుండా తను తినేది అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బలి అర్పించినప్పుడు 3 భాగాలు చేస్తారు. ఒక భాగం ఏమో దేవునిది, ఒక భాగం యాజకుడిది, ఒక భాగం ఏమో ఎవరైతే వర్షిప్పర్ ఉంటారో, అంటే ఆరాధనకి ఎవరైతే బలిని తీసుకొని వెళ్తారో ఆ కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తారు. ఆ బలి అర్పణలో ఎల్కానా తనకు వచ్చే భాగంలో కూడా రెట్టింపు హన్నకి ఇచ్చేవాడట. అంత ప్రేమ ఆమంటే. సమాజంలో పిల్లలు లేరనే బాధ తట్టుకోలేక, ఆ యొక్క అవమానం తట్టుకోలేక ఆ పెరలనే ఆ స్త్రీని తెచ్చుకున్నాడేమో గాని అతన్ని ఇష్టపడి తెచ్చుకున్న వ్యక్తి అయితే కాదు. అలాగని అతన్ని భక్తులని నేను సపోర్ట్ చేయాలనుకోవటల్లా. అది మన సబ్జెక్ట్ కూడా కాదు. భర్త ఎంత ప్రేమించినా పెనైనా తనని వేధిస్తుంది, హేళన చేస్తుంది, అవమానపరుస్తున్న దాన్ని బట్టి ప్రతి సంవత్సరం షిలోహులోని దేవుని మందిరానికి వెళ్తుంది ఈ కుటుంబం అంతా. వెళ్ళినప్పుడల్లా హన్నాకి, కృపకి వేదన 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 వేదనే కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వేదనలో యెహోవాను వెతికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 120వ కీర్తనలో కీర్తనకారుడు తన వేదనలో యెహోవాను వెతికినట్లుగా రాస్తున్నాడు. దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడని రాస్తున్నాడు. తాను కన్నీరు విడుస్తుండగా కన్నీటిలో తన పరుపు తేలిపోతున్నట్లుగా, తన ఎముకల్లో ఏమాత్రము సత్తువు లేనట్లుగా, ఎందుకు బ్రతుకుతున్నాను అని అర్థం కాని స్థితిలో, దేవునికి స్తోత్రం కలుగును గాక, కీర్తనకారుడు ఎలుగెత్తి ఏడుస్తుండగా బాధింపబడు వారి యొక్క ప్రార్థన వినే దేవుడు, దిక్కులేని వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, ఏ సహాయం లేక కన్నీరు విడుస్తుంటే డాక్టర్లందరూ చేయి వదిలేసి నన్ను స్వస్థపరిచే వారు ఎవరూ లేరని కన్నీరు విడిచే వారి పక్షంగా కార్యం చేసే దేవుడు కీర్తనకారుడు పక్షంగా కార్యం చేశాడు. శత్రు బాధల నుంచి విడిపించాడు. ఈ చోట హన్నా యొక్క జీవితంలో మనం చూస్తే 10వ వాక్యంలో మనం గమనించినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నా యొక్క జీవితం మనకు మాదిరికరంగా మారాలి. కొత్త నిబంధన భక్తులమైన మనకి ఆమె యొక్క జీవిత ప్రార్థన మనకు మాదిరిగా మారాలనేదే ఒక దైవ సేవకుడిగా నా యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వేదనలో ఉంది, కన్నీటిలో ఉంది, బాధలో ఉంది, బహుభారమైన పెయిన్తో ఉంది. ఆమె అవమాన భారంతో ఉంది. కానీ పెనైనాని తిట్టలేదు, ఆమె ఎల్కానాని తిట్టలేదు, దేవుణ్ణి కూడా దూషించలేదు, ఎవరిని ఏమనలేదు. నేరుగా షిలోహులోని దేవుని మందిరానికి వచ్చి బహు దుఃఖాక్రాంతురలి బహుగా ఏడ్చుచు ప్రార్థన ప్రారంభించింది. సహోదరి సహోదరుడా, ఈ రోజున మన జీవితంలో
విజయం లేక ఏ విషయంలోనే అపజయాల మధ్యలో కొనసాగుతున్నా, అనారోగ్యం నుంచి విడుదల లేక అనారోగ్య పరిస్థితుల్లో కొనసాగుతున్నా, పిల్లల జీవితాల్లో ఆశీర్వాదాలు లేక ఇబ్బంది పడుచున్నా, ఏ సమస్యతో ఏ ఇబ్బందితో మనము ఏ వేదన ఉందో మనకు మాత్రమే తెలుసు. కొందరికి భర్తలు మారలేదని వేదన, కొందరికి పిల్లలు మారలేదని వేదన, కొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని వేదన, కొందరికి సేవ డెవలప్ కావట్లేదని వేదన. ఏదో రకమైన వేదన ప్రతి ఒక్కడు ఈ రోజున అనుభవిస్తూనే ఉంటాడండి. 8 సంవత్సరాల చిన్న పిల్ల కూడా, అమ్మాయి నువ్వు చాలా సుఖంగా ఉన్నావు కదా, ఈ వయసు మంచి వయసు అమ్మా, ఈ వయసులో ఉండగా మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో, యాప చెట్లెక్కి ఆడుకునేవాళ్ళం అని చెప్తే అంటుంది, నాకున్న బాధలు నీకేం తెలుసు అంకుల్ అంటుంది ఆ అమ్మాయి. 8 సంవత్సరాల అమ్మాయి నాకున్న బాధలు నీకేం తెలుసు అంటుంది నాతో. ఎందుకు నా మనవరాలు నా మనవడు అంటారు, మా బాధలు మాకున్నాయి తాతయ్య అంటారు. ఏం చదువుకుంటున్నారా మీరంటే, ఒకడు 3rd క్లాసు, పాప 8th క్లాసు. వాళ్ళ కష్టాలు వాళ్ళ బట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పీత కష్టాలు పీతవి, సామెత వట్టిగా రాలేదు. ఈ చోట ఏ వేదనలో ఎవరున్నా, లేదా మన కుటుంబ సభ్యులున్నా, ఈ రాత్రి హన్న మనకి మాదిరికరంగా మారి తీరాలి. కృప మనకు మాదిరికరంగా ఉండాలి. ఆమె తన వేదనలో ఎవరిని దూషించలేదండి. తన వేదనకి కారణం ఫలానా అని ఆమె చెప్పల. భర్త మీద కూడా ఆమె పితూరీలు చెప్పినట్లుగా, సాడీలు చెప్పినట్లుగా, భర్తను ద్వేషించినట్టుగా కూడా లేదండి. ఎంత గొప్ప ఆమె పేరుకు తగినట్టుగా కృప. ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన మాత్రమే చేసింది. బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా యొక్క ప్రార్థన ఈ రోజున మనం గమనించినట్లయితే, మనము ఏ పరిస్థితిలో ఉన్నా ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ప్రార్థన. హన్నాకు తెలుసు, ఇస్సాకుకు పిల్లలు లేనప్పుడు ఇస్సాకు ప్రార్థించగా 2 కుమారులను దేవుడిచ్చాడని. అబ్రహాము శారాలకి పిల్లలు లేనప్పుడు అబ్రహాము శారాలు ప్రార్థించగా ఇస్సాకును అనుగ్రహించాడని హన్నాకు తెలుసు. ఇస్సాకు అబీమెలెకు రాజు యొక్క శత్రుత్వంతో ఉన్నప్పుడు, అబీమెలెకు ఇస్సాకు మీద అసూయ పడుతున్నప్పుడు ఇస్సాకు ప్రార్థించాడే తప్ప జగడమాడలేదన్న సంగతి కూడా హన్నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్న ప్రార్థన యొక్క విలువ ఆమెకు బాగా తెలుసు. ఆమెకు ఒకటి తెలుసు, ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడని. నిర్గమకాండం ఆమెకు బాగా తెలుసు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో చివరి వాక్యాల్లో ఐగుప్తులో ఉన్న బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల మొర అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వినెను అని రాసింది. అబ్రహాము, యాకోబు, ఇస్సాకులతో తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడే ఇశ్రాయేలీల మూలుగులు విని దిగి వచ్చినని రాసింది నిర్గమకాండం 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయం 7-8 వాక్యాల్లో చదివితే ఇశ్రాయేలీల కష్టాన్ని చూసేనంటున్నాడు, వారి క్రై నేను విన్నానంటున్నాడు. మోషే నువ్వు నాయకత్వం వహించు, నువ్వు ఇశ్రాయేలీలు నడిపించమని మోషేకి బాధ్యత అప్పగించాడు. ఈ సంగతులన్నీ ఎవరికి తెలుసు అంటే హన్నాకు తెలుసు. ఈ సంగతులన్నీ హన్నా కంటే మనకు బాగా తెలుసు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రభు అంటాడు, నా నామమున మీరేమడిగినా నేను చేస్తాను అన్నాడు. హన్నా తర్వాత రాయబడిన ఇర్మియా ప్రవక్త గ్రంథంలో 33వ అధ్యాయం 2-3 వాక్యాల్లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని డైరెక్ట్ గా ప్రభు వాగ్దానం చేశాడు. 1 యోహాను 5వ అధ్యాయము 14-15 వాక్యాల్లో నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని ప్రభు చెప్పాడు. నా చిత్తానుసారంగా మీరు ఏ మనవి చేసినా మీ మనవి ఆలకిస్తాను. హన్నా కంటే మనకి ప్రార్థన విలువ బాగా తెలుసు. అయితే మనం వేదనలో, బాధలో, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పుడు నా కర్మ ఇలా కాలింది, ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు, త్వరగా వెళ్ళిపోతే బాగుండి ఈ లోకం నుండి, నా నా బంధువుల వల్ల నేను ఇలా అయ్యాను, అయితే దేవుడే నన్ను చెయ్యి విడిచిపెట్టాడు అనే ఆలోచన మనం చేస్తున్నామంటే ఈ రోజున హన్నాని మనం మాదిరిగా తీసుకోవాలి. హన్నా ఎవరి మీద నిందేయలేదండి, ప్రార్థన ప్రారంభించింది. ఈ రోజున ప్రభు అంటున్నాడు, హన్నా వలె నువ్వు ప్రార్థన ప్రారంభించు, అద్భుతం నీ పక్షంగా చేస్తాను. రెండో విషయం, హన్నాలో
పట్టుదలను ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. హర్ పర్సివియరెన్స్, ఆమె పట్టుదల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఏలి అని ప్రధాన యాజకుడు ఉన్నాడు అక్కడ. ఏలి అని ప్రధాన యాజకుడు ఉన్నాడు. 16వ వాక్యంలో మనం చూస్తే 1వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో నీ సేవకుర 15వ వాక్యంలో అన్న అది కాదు నా ఏలిన వాడ. 14వ వాక్యం చూద్దాం. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు. అక్కడ ప్రధాన యాజకుడైన ఏలి అక్కడ ఉన్నాడు. ఏలి ఆమె యొక్క పెదవులు కదుపుతుందే కానీ మాట బయటికి రావట్లా. కారణం ఆమె హృదయంలో బిట్టర్నెస్. ఆమె హృదయం అంతా వేదనతో నిండి ఉందండి. మాటలు పలకలేకపోతుంది. మనం కూడా మన జీవితంలో ఎదురైన పరిస్థితుల్లో మాట్లాడలేని సందర్భాలు, మాట బయటికి రాని సందర్భాల్లో కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో నేను నేను పోగొట్టుకున్న ఆ విషయాల్లో కుమిలి కుమిలి ఏడవటమే తెలిసింది కానీ నోట మాట చెప్పటానికి కూడా బయటికి రాని పరిస్థితుల్లో నేను ఉంటానా లేదా అనే పరిస్థితులు నా జీవితంలో వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరించేవారు ఎవరు లేని పరిస్థితి, ఆదుకునేవారు ఎవరు లేని పరిస్థితి, ఓదార్చేవారు ఎవరు లేని పరిస్థితి. నేను నా బిడ్డలు తప్ప, నా బిడ్డలు ఇద్దరు, ఆ బిడ్డల కుటుంబాలు తప్ప మరెవ్వరూ నా దరిన లేని పరిస్థితుల్లో, నోటి మాట బయటికి రాని పరిస్థితుల్లో, ఇదే గృహంలో ఇక్కడ ఎక్కడైతే జూమ్ చేస్తున్నానో అదే స్థానంలో ఆక్రందం చేసిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. నా పిల్లలు వారు ఎంతసేపని వెయిట్ చేస్తారు పడుకోవడానికి వెళ్తే, రాత్రి అంతా కూడా మరి కీర్తనకారుడు నా పడక తేలుతుంది అంటున్నాడు కానీ నేను అంత పదాలైతే వాడలేను కానీ బహు వేదన పడిన రోజులు ఉన్నాయి. అయితే నాకు ఒకే ఒక ఆశ, నా ప్రభువు సేవ చేయాలి జీవితకాలం అంతా. అదే ఆశతో ప్రార్థన ప్రారంభించాను. అదే ఆశతో పట్టుదల ఈ రోజు కూడా కలిగి ఉన్నాను. ఇక్కడ ప్రధాన యాజకుడైన ఏలి చూస్తూ అంటున్నాడు, ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ప్రధాన యాజకుడు పొరపాటు పడ్డాడు అనడానికి లేదు. ఆ రోజుల్లో నటండి ద్రాక్షరసం తాగే మందిరానికి వచ్చేవాళ్ళంట. ఇప్పుడు కూడా కొన్ని మందిరాల్లో మందు తాగి చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు. నేను ఒక చోట బల్లారాధన తీసుకుంటుంటే ప్రభు బల తీసుకుంటున్న ఒక విశ్వాసిగా ఉన్న రోజుల్లో, అంటే సేవకుడిని అయ్యాను కానీ ఈ హైదరాబాద్ వచ్చాక పరిచయాలు లేక నాకు ఒక చర్చికి వెళ్ళి కూర్చొని, ఎక్కడ చర్చ్ అని చెప్పను, నెంబర్ కూడా ఇవ్వను కానీ చర్చికి వెళ్ళి కూర్చున్నాను. నాకు ఒక ఆయన బల్ల తెచ్చిచ్చాడు, రొట్టె. గొప్పని సిగరెట్ కంపు కొట్టింది. ఎక్కడిది సిగరెట్ కంపు ఇంత పరిశుద్ధమైన చర్చిలో అని నాకు చాలా బాధ వేసింది. ఎక్కడిది సిగరెట్ కంపు అనుకున్నాను. సిగరెట్ కంపు మీకేం తెలుసు నన్ను అడగండి. నేను గోల్డ్ ప్యాకింగ్ సైజ్ 2 పెట్టెలు తాగేవాడిని ఒకప్పుడు. ప్రభువు నమ్ముకొని మానేశాను కాబట్టి సిగరెట్ వాసన నాకు బాగా తెలుసు, అన్ని వాసనలు నాకు తెలుసు, మానేసినండి కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆశ్చర్యపోయాను నేను. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఆ చోట ఇవి సర్వసాధారణమైన విషయాలేనట. బయటికి కనపడవు కానీ అంతరంగంలో ఉంటవని నేను విన్నాను. చాలా చోట్ల కూడా జరుగుతున్న సంభవాలు కూడా మనం వింటూ ఉంటాం, చూడలేదు కానీ వింటూ ఉంటాం. సరే, విన్నదంతా కరెక్టా కాదంటే నాకు కంపు కొట్టింది మాత్రం నిజమే. అంతవరకు నేను దాన్ని కరెక్ట్ కాదంటానికి లేదు. ఎందుకంటే బయట ఎక్కడో సిగరెట్ తాగుతుంటే వాసన వచ్చిందని చెప్పేదానికి లేదు. నాకు నా ఎదురుగున్నాడు సిగరెట్ తాగున్నాడా లేదా నేను చెప్పగలను. వాడి పెదవులను బట్టి చెప్పగలను, వాడి దగ్గర నుంచి వచ్చే వాసనను బట్టి చెప్పగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి సమాజంలో ఇది రాయబడింది కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆనాటి సమాజంలో కూడా ద్రాక్షరసం ఎక్కువగా సేవించి మందిరానికి వచ్చే అలవాటు ఉందట. ఏలీ గారు ప్రధాన యాజకుడు అలాగే అనుకున్నాడు. ప్రధాన యాజకుడైతే తాగుబోతు కాదు, మంచివాడు, అందులో దిగులేం లేదు. వృద్ధుడు, మంచివాడు. ఆయన తాగేవాడు కాదు, ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు. కానీ ఈమె తాగి గొనుక్కుంటుంది, సణుక్కుంటుంది. తాగుబోతాడు గొనుక్కుంటాడు కదండి, సణుక్కుంటాడు కదండి. అలాగే అనుకొని ఎందాక మత్తురాలు పోయి ఉంటావు, వెళ్ళు, ద్రాక్షరసం ఆపి వెళ్ళిపో అని ప్రధాన యాజకుడు ఆమెను గద్దించాడు. ఒక రకంగా భర్త కూడా వచ్చి ఎంతసేపు
సణుగుతావు, గొణుగుతావు, ఎంతసేపు ప్రార్థన చేస్తావు రా అని కూడా ఉంటాడు. ఇంకా ముందు కదా, పెనైనా ఉంది కదా, ఎల్కనాకు చెప్పుంటది, త్వరగా వెళ్ళాలి కదా, చీకటి పడుతుంది. మన ఊరు షిలోహుకి వాళ్ళ ఊరు 15 కిలోమీటర్లు, సారీ 15 మైల్స్, 15 మైల్స్ వెళ్ళాలి, టైం పడుతుంది కదా, రమ్మని ఉండొచ్చు. ఇక అందరూ ఫోర్స్ చేస్తున్నారు. కానీ హన్న కృప అంటుంది, అయ్యా నీ దాసురాలను ద్రాక్షరసం తాగలేదు, నా యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, నా ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏమనుకున్నా ప్రార్థన ప్రారంభించింది పట్టుదల కలిగి ఉంది ప్రార్థనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం ఏ విషయమైన ప్రార్థన ప్రారంభించి మరుసటి రోజు మళ్ళీ ఆ ప్రార్థన మళ్ళా చేయం. హన్న దగ్గర నేర్చుకోవాల్సింది, ప్రార్థన ప్రారంభించింది, ఎవరు ఇది జరగదులేబ్బా ఎందుకు ప్రార్థన చేస్తావన్నా కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించింది. పట్టుదల, ప్రార్థనలో పట్టుదల రెండవ పాయింట్. అబ్రహాం యొక్క జీవితంలో ఆదికాండం 18వ అధ్యాయం 27వ వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దుమ్ముని ధూళిని అంటున్నాడు. నేను దుమ్ముని ధూళినై ఉన్నాను అంటున్నాడు. ఐఎమ్ డస్ట్ బట్ యాషెస్ అంటున్నాడు. నేను దుమ్ముని ధూళిని అంటున్నాడు. ఎందుకు అబ్రహాంకి ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఏ విధంగానైనా తన బంధువైన లోతుని నాశనం కాకుండా కాపాడాలనేది అబ్రహాం యొక్క ఆలోచన. ఈ రోజున మన బంధువులు విగ్రహారాధనలో ఉన్న వారందరూ రక్షించబడాలనే కదండి మన కోరిక. మన బంధువులు యేసు ప్రభువుని నమ్ముకొని నామకార్థమైన బ్రతుకులు బతుకుతుంటే, తాగుబోతులుగా ఉంటే మనకు బాధే కదండి. ఏ విధంగానైనా వాళ్ళు మారాలని మనకు ఆశ ఉంటది కదండి. ఏ విధంగానైనా వాళ్ళు పరలోకానికి చేరాలని ఆశ ఉంటది కదండి. ఏ విధంగానైనా వారికి ప్రమాదం రాకూడదని మనం ఎదురు చూస్తుంటాం కదండి. మన బంధువులకి ఎవరికైనా ప్రమాదం వస్తే మనం తట్టుకోలేం కదా. ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలే అంటుంది నా భార్య. ఎక్కడో చోట ఉన్నారులేండి, మా తమ్ముళ్ళు ఎలా ఉన్నారో అంటాను నేను. అందరూ క్షేమంగా ఉన్నారులేండి, ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అంటది. రక్షణ పొందితే బాగుండు కదా అంటాను నేను. తగిన సమయంలో దేవుడు చేస్తాడులే అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, ఈ చోట మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆమె బహువేదనతో ఆమె ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. పట్టుదల. అబ్రహాము పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. అబ్రహామే హన్నాకి మాదిరయ్యాడు. అక్కడ అంటున్నాడు, తన దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని నాశనం చేస్తారా? చేయము. 40 మంది ఉంటేనో చేయము, 30 మంది ఉంటేనో చేయము, 20 మంది ఉంటేనేమో చేయము, 10 మంది ఉన్నా నాశనం చేయము ఆ పట్టణాన్ని. అబ్రహాంలో ఉన్న కోరిక ఏంటంటే, అబ్రహాంకున్న పట్టుదల ఏంటంటే, లోతు ఏ విధంగానైనా కాపాడబడాలనేది అబ్రహాం యొక్క ఆశ. మాటి మాటికి 50, 40, 40, 30, 20, 10, 5 అడుగుతూనే వస్తున్నాడండి. దీన్నే పర్సివియరెన్స్ అంటారు. దీన్నే పట్టుదల. లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు పట్టుదలకి సాక్ష్యం చెప్పాడు. ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి పట్టుదలతో న్యాయం జరిగింది. ప్రభు అంటున్నాడు, నేను నీతిమంతుడైన న్యాయాధిపతిని, నేను నీతిమంతుణ్ణి. అడుగుడి ఇస్తానన్నాను, వెతకుడి దొరుకుతానన్నాను, తట్టుడి తీస్తానన్నాను, నా నామమును ఏమడిగినా చేస్తానన్నాను. మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తే మీకు సహాయం చేయకుండా ఉంటానా అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హన్న ప్రార్థన ప్రారంభించింది. రెండవది, ఆమె ప్రార్థనలో పట్టుదల ఉంది. మూడవది, ఆమె ప్రార్థనలో దాగి ఉన్న మూడవ అంశం ఏమిటో తెలుసండి ప్రియమైన దేవుని బిడ్డలారా? స్తుతి. ఆమె ప్రార్థన ప్రారంభిస్తూనే, మీరు చూడండి, గమనించండి, ఆమె ప్రార్థన ప్రారంభిస్తూనే 11వ వాక్యంలో, ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవాది దేవుడిని కీర్తించడం ప్రారంభించింది.
నీవు పరలోక దూతల కమాండర్వి, నువ్వు పరలోక దూతల సైన్యానికి, పరలోక సైన్య సమూహానికి నాయకుడు నువ్వు. సమస్తము నీ వల్లనే కలిగింది, నువ్వు లేకుండా ఏమీ కలగలేదు. సైన్యములకు అధిపతి యెహోవా అనే పదం వాడబడింది, మొదటి సమూయేలు గ్రంథంలోనే వాడబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతికి యెహోవా అనే పేరు మన దేవునికున్న ఉన్నతమైన నామం. ఉన్నతమైన నామాన్ని, అంటే ఆయన సర్వశక్తుడు, ఈ సావరిన్ గాడ్, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అన్ని ఇందులో ఇమిడి ఉన్నాయి. మొదట దేవుణ్ణి ఏడుస్తూ, దేవుణ్ణి నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని ఎగ్జాల్ట్ చేస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన ప్రారంభించిందండి. ఈ రోజున హన్నా దగ్గర మనం నేర్చుకోవాల్సింది, మనకి ఎంతో వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ప్రార్థన ప్రారంభించాలి. పట్టుదలతో ప్రారంభించాలి. పట్టుదలతో చేయాలి. దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా దేవుణ్ణి ఎంతగా స్తుతించిందో 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వాక్యంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. తొట్టిల్లిన వారి బలము ధరించుకొందురు, ఆకలి కొనిన వారి ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లల్ని కనున్నట్లుగా దేవుడు చేయగలడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఈ చోట కీర్తిస్తున్నట్లుగా మనం చూడగలం. ఇది కార్యం జరిగాక స్తుతించింది అనుకుంటే పొరపాటు. కార్యము జరగక ముందు కూడా ఆమె సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన స్తుతించినట్లుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదండి, ఆమె ప్రార్థించింది, దేవుడి మీద ఆమెకి ఎంత నమ్మకం అంటే, దేవుణ్ణి స్తుతించే వారికి ఉండాల్సిన లక్షణం ఇది. హన్నా దేవుణ్ణి స్తుతించిందని మీరు ఎలా చెప్తారండి అనే ప్రశ్న మీ దగ్గర నుంచి రావచ్చు. ఎస్, హన్నా దేవుడిని స్తుతించింది. దేవుణ్ణి స్తుతించే వారి లక్షణం ఏంటంటే అండి, నిజంగా స్తుతించేవారు. పాట పాడి చప్పట్లు కొట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసి నాకు పార్టీ లేదు, నీకు పార్టీ చేయడానికి కొట్టుకునే బ్యాచ్ సంగతి కాదు నేను చెప్పేది. ఇద్దరు బయట గొడవ చేస్తున్నారు. ఏమైందిరా అంటే, నేను భలే బాగా పాడుతున్నాను అన్న పాట మధ్యలో వీడి చెడగొట్టాడు దూరి, అది నాలంటాడు అయి ఉంటాడు. ఎందుకంటే నేను సరిగా పాట పాడే మధ్యలో దూరతాను, ఆ పాడేవాడిని కూడా చెడగొట్టేస్తా. ఎందుకంటే నాకు రాగాలు రావు. అందుకని నాకు రాగాలు తాళాలు తెలియదు కనుక నేను వాడితో కలిసి పాడాను అనుకోండి, పాపం పాట పాడినోడు కూడా ఫెయిల్ అయిపోతాడు. అలాంటి వాడు ఎవడో మధ్యలో సందులో దూరి వాడి పాటను చెడగొట్టాడంట. నేను అందంగా పాడుతున్నాను, అందరూ చప్పట్లు కొడుతున్నారు, మధ్యలో వీడు దూరి నా పాట చెడగొట్టాడని అంత భక్తి పాట పాడి, నీవు లేకుండా నేను ఉండాలేనయ్యా అని పాట పాడి బయటకు వచ్చి ఇద్దరు తిట్టుకుంటున్నారు. అవి మాటలు కాదు, బండపూసలు తిట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి స్థుతి కాదండి, ఇలాంటి స్థుతి కాదు. స్తుతించే వాడి లక్షణం ఏమిటనంటే 18వ వాక్యంలో స్తుతించే వాడి లక్షణం 18వ వాక్యంలో మనం చూడొచ్చు. 18వ వాక్యంలో ఆమె ప్రార్థన చేసింది, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును కాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. నిజంగా దేవుణ్ణి స్తుతించేవాడు ఎంత కన్నీటితో వేదనలో ఉన్నా ప్రార్థన చేస్తాడు, పట్టుదల కలిగి ఉంటాడు, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉంటాడు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు నా మొర్ర విన్నాడనే నమ్మకంతో దుఃఖముఖిగా ఉండటం మానేస్తాడు. ఇక దుఃఖపడడు. నేను 3 రోజులు దుఃఖపడ్డా, 4వ రోజు దుఃఖం లేదు నాకు. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో 4వ రోజు నుంచి అలాగే మాట్లాడుతున్నాను. ఎప్పుడు నాకు దుఃఖం రాలా. కొన్ని సందర్భాల్లో జ్ఞాపకాలు వచ్చినప్పుడు కన్నీరు అలా వస్తుంది, అది తప్పదు, శరీరంలో ఉన్నాం కాబట్టి. కానీ ఈనాడు విపరీతమైన దుఃఖం వచ్చి నేను సేవ చేయలేను, నా వల్ల కాదు, నేను బ్రతకటం ఎందుకు అనుకున్న రోజు మాత్రం లేదు. నేను బ్రతకాలి, నా ప్రభు కొరకు బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించేవాడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే,
ఆనాటి నుండి ప్రార్థన ప్రారంభించింది, పట్టుదలతో ప్రారంభించింది, స్తుతించింది. నేను స్తుతిస్తున్నాను అనటానికి అర్థం ఏంటో మీకు తెలుసా అని హన్నా అనే కృప మనతో మాట్లాడుతుంది. ఆనాటి నుండి ప్రార్థన చేశాను, ఇశ్రాయేలు దేవుడిని నమ్మాను, ఆయన స్తుతి ఆరాధనకు యోగ్యుడని నమ్మాను, ఆయన మాట ఇచ్చి తప్పడని నమ్మాను, ఆయన గర్భాన్ని తెరవగలవాడని నమ్మాను. ఇక నేను దుఃఖపట్టం మానేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హన్నా దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇది. కీర్తనల గ్రంథం 22:3లో రాయబడింది, ఇశ్రాయేలు దేవుడట స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడట. మనం దేవుడిని ఎంతగా స్తుతిస్తే అంతగా దేవుడిని దగ్గరికి తెచ్చుకోవచ్చు మనం. ఈ సంగతి తెలియక స్తుతించే బదులుగా రకరకాల మాటలు మాట్లాడతాం, వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. సమయం దొరికినప్పుడల్లా స్తుతించే వారిగా మనం ఉండగలిగితే ఇశ్రాయేలు దేవుడు సింహాసనం వేసుకొని మన మధ్యలో కూర్చుంటాడట. అక్కడ రాయబడిన మాటకు అర్థం ఏంటంటే, మన స్తుతులన్నీ సింహాసనానికి కాళ్ళుగా, హ్యాండ్స్గా, సీటుగా మారుతుందట. మనం స్తుతించే కొద్దీ ఒక చైర్ తయారవుతుంది. మనం స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులన్నీ ఒక సింహాసనంగా మారుతాయి. ఆ సింహాసనం మీద మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏ రాత్రి అయినా కూర్చుంటాడు, ఏ పగలైనా కూర్చుంటాడు. అన్నీ వింటాడు ఆయన, అన్నీ వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు. అందుకే ప్రార్థన ప్రారంభించి ఎంత కష్టంలో ఉండేయండి మనం, ఎంత వేదన కానివ్వండి. అన్న వేదనలోనే ఉంది కదండి, ఎందుకంటే వేదన ఎవరు పుట్టదు చెప్పండి. స్తుతించింది కదా, సింహాసనం వేసింది కదా, మనం కూడా సింహాసనం వేయగలగాలి. అందుకే పౌలు గారికి ఆ సంగతి తెలుసు కనుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వాక్యాలు అంటాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. బై ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. చెప్పండి దేవుడికి. ఏడ్చుకుంటా చెప్తేనే వింటాడని కాదు అర్థము. ఏడవండి, కానీ ఏడుస్తూ కూడా స్తుతించండి. అన్న ఏడుస్తుంది, ఏడుస్తూనే సైన్యములకు అధిపతి యెహోవా నాకు సహాయం చేయవా అని ఏడుస్తూనే అన్నది. ఏడుపులో కూడా ఆమె స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫ్ఎస్సి 5:19, 20 21 వాక్యాల్లో పౌలు గారు అంటాడు, కీర్తనలు పాడండి, సంతోషించండి, గంతులు వేయండి, నాట్యం ఆడండి, పరవశించండి, పాడండి దేవుని సన్నిధిలో. ఒకరినొకడు కీర్తనలు పాడుకోండి కష్టాల్లో సుఖాల్లో. అంతేగాని ఒకళ్ళొకడు కూర్చొని వ్యర్థమైన కబుర్లు చెప్పుకోకండి. ఇద్దరు కూర్చొని మూడో వాడి మీద చెప్పుకోకండి. ఏమండి, 90 సంవత్సరాల వయసు వచ్చినా కానీ ఇంకా లోకంలో ఏం సంపాదించాలని ఆశపడబాకండి. చాలు చాలు, ఏం సంపాదించినా విడిచి వెళ్ళిపోవలసిందే. ఇక్కడ ఉండేది ఏముండదు. ప్రస్తుతానికైతే పైసలు అవసరమే, కాదని చెప్పడానికి లే. పిల్లల్ని కన్నాము, పెంచాము, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ ఆపద వచ్చినా వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారు, మనకు సహాయం చేస్తారు, దేవుడు మనల్ని కాపాడతాడు. ఇంకెందుకు వేదన, ఇంకెందుకు వేదన అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించండి, సంతోషించండి. అన్న దగ్గర మనం నేర్చుకోవాలి. 4th వన్ అన్న దగ్గర మనం నేర్చుకోవాల్సింది హర్ పేషెన్స్, ఆమె సహనం. సమూయేలు ఎన్నాళ్ళకు పుట్టాడో, అన్నకి కొడుకు ప్రార్థన చేసింది, ఏడవడం మానేసింది. ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? ఇన్ని సంవత్సరాలకు పుట్టాడని నాకైతే తెలియదు, బైబిల్ పండితులకు తెలిసి ఉండొచ్చు. కానీ మొత్తం మీద వెంటనే అయితే పుట్ల. ఒక ఆమె తన కుమార్తెకి పెళ్లి కొరకు ప్రార్థన చేయమన్నది. పెళ్లి కొరకు ప్రార్థన చేయమని 10 రోజులకు ఫోన్ చేసింది నాకు. ఏమండి అయ్యగారు, మీరు ప్రార్థన చేశారు కదా, ఇంకా పెళ్లి కొడుకు రాలేదేంటి అంటుంది. అంటే ఈరోజు ప్రార్థన చేస్తే రేపటికల్లా పెళ్లి కొడుకు తాలిబొట్టు పట్టుకొని ఆ కూతురు మెడలో కట్టడానికి వచ్చేయాల. అంటే ఈ ఇల్లు కట్టడం ప్రారంభిస్తే పునాది ఏగులు ఇల్లు అయిపోతుందా? ఈ రోజున మరి ఎందుకు మనుషులు ఈ విధమైన అవగాహన లేమితో ఉంటున్నారో క్రైస్తవ సమాజం కూడా నాకు అర్థం కాని స్థితి. కారణం ఏంటంటే, అలాగ మనుషుల్ని మభ్యపెట్టే సేవకులను తయారయ్యాం. ఇదిగో అద్భుతం, ఇప్పుడే దిగొచ్చేస్తుంది, ఇదిగో ఇప్పుడే నీ జేబులోకి వచ్చేస్తుంది. ఏమొస్తుంది జేబులోకి?
మా ఊరి దగ్గర ఒకటి ఉండేది. దిగు 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 అని రాత్రంతా పాడేవాళ్ళు పాట. ఏం దిగేది లేదు, పోయేది లేదు. దిగు 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 డాష్ అని పాడినా గానీ అక్కడేం దిగదు. అంతా అబద్ధం, మోసం. అసలు ఆ పుట్టలో అది ఉంటే కదా దిగటానికి. ఆ పుట్టలో అది ఉంటే కదా దిగటానికి. దిగదు. మాటలు, మోసం అంతా. అన్య సమాజంలో ఉన్న మోసం ఇశ్రాయేల్ సమాజంలోకి వచ్చింది ఆ రోజున. ఇప్పుడు అన్య సమాజంలో ఉన్న మోసం క్రైస్తవ సమాజంలో కూడా వస్తుంది. వెంటనే అద్భుతం జరిగిపోవాలి. ఎలా జరుగుతుంది అద్భుతం? ఈ చోట హన్నా యొక్క పేషెన్స్ ని ప్రభు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆమె సహనం. కీర్తనల గ్రంథం 27:14లో రాయబడి ఉంది. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో కనిపెట్టాను అంటున్నాడు. కీర్తనల గ్రంథం 135లో అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో కనిపెట్టాను అంటున్నాడు. యెషయా గ్రంథం 40:31 వాక్యంలో నేను దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు నూతన బలము పొందుతారంటున్నాడు. అన్న నూతన బలం పొందింది. ఏం బలమో తెలుసండి? విశ్వాస బలం పొందింది. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించింది. పట్టుదలతో ప్రారంభించింది. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. ఎంత సహనం కలిగిందంటే ఆమె, అది 1 సంవత్సరం పట్టిందా, 2 సంవత్సరాలు పట్టిందా, 3 సంవత్సరాలు పట్టిందా నాకు తెలియదు కానీ మొత్తం మీద దేవుడు ఆమె గర్భాన్ని తెరిచే వరకు, అది నెలలైనా కావచ్చు, సంవత్సరమైనా కావచ్చు, సహనముతో ఎదురు చూసింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన ప్రభు చెప్పాడు. హన్నాకు ఆ మాట తెలియదు. ఆమెకు ఒకటి తెలుసు, నా పితరుడైన అబ్రహాము 25 సంవత్సరాలు బిడ్డల కొరకు ఎదురు చూశాడని. 75 సంవత్సరాల వయసులో పిలువబడిన 25 ఇయర్స్ వరకు ఎదురు చూశాడని ఆమెకు తెలుసు. ఇస్సాకు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టలా. ఆయన భార్య గొడ్రాలై ఉందని బైబిల్లో రాసింది. ఇస్సాకు ప్రార్థన చేశాడు, వెయిట్ చేశాడు, 2 పిల్లలను దేవుడు ఇచ్చాడని ఆమెకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాదిరిని చూసింది, మాదిరికరమైన మార్గంలో సాగింది. ఈ రోజున హన్నా మనకు మాదిరి చూపిస్తుంది. వీ హ్యావ్ టు బి పేషెంట్. మనము ఖచ్చితంగా సహనం కలిగిన వారమే ఉండాలి. యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి 5 వాక్యాలు కనుక మనం చదివితే, ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలంటే సహనము కలిగి ఉండాలని చెప్తున్నాడు. పరిపూర్ణుడే పరలోకానికి చేర్చబడతాడు. పరిపూర్ణుడే దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాడు. పరిపూర్ణుడే పరములకు చేర్చబడతాడు. పరిపూర్ణుడే సింహాసనంలో కూర్చోగలుగుతాడు, దేవుని సింహాసనంలో. ఒక విశ్వాసి పరిపూర్ణతలోకి రావాలంటే అతడు శ్రమలను సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. సహనము, ఓర్పు అతనికి చాలా అవసరం. ఎవరైతే సహనం నేర్చుకుంటారో, ఎవరైతే ఓర్పు నేర్చుకుంటారో, ఓర్పు కలిగి జీవించగలుగుతారో క్రైస్తవ లోకంలో, ఖచ్చితంగా వాళ్ళు దేవుని దృష్టిలో పరిపూర్ణులు అని పిలువబడతారు. అన్న పరిపూర్ణతలోకి వచ్చినప్పుడే అద్భుతం జరిగిందండి. ఆమె సహనం ఆమెను పరిపూర్ణతలోకి నడిపించింది. ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలని కాదు, ఆమె ఒకే ఒక తీర్మానం, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు. విశ్వసించింది, ఏడవటం మానింది, దేవుని సన్నిధిలో కనిపెట్టింది, నూతనమైన విశ్వాస బలము పొందింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. షీ కీప్స్ హర్ ప్రామిస్. ఆమె తన యొక్క ప్రామిస్ ని, తను ఏదైతే దేవునికి వాగ్దానం చేసిందో దాన్ని నెరవేర్చిందండి. దేవునికి తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది. దేవుడు ఆమెకి చక్కటి కుమారుడిని సమూయేలుని ఇచ్చాడు. ప్రార్థించింది, పట్టుదలతో ప్రార్థించింది. ఆ ప్రార్థనలో స్తుతిని కలిపింది. ఆమె ప్రార్థనలో సహనం ఇంక్లూడ్ అయి ఉంది. ఆమె సహనంతో ఎదురు చూసింది. ఎలాంటి కుమారుడు పుట్టాడో తెలుసండి? అతను మాట పలికితే ఒక్కటి కూడా తప్పిపోలేదంటండి. సమూయేలు మాట పలకగా ఏదియూ తప్పిపోలేదు అని 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. అట్లాంటి కొడుకుని కనిందండి. అలాంటి కొడుకుని కనింది. ఇంకెంత శ్రేష్టమైన కొడుకుని కనింది తెలుసండి? నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుంది అన్న కొడుకుని కనింది.
ప్రార్థన చేయడమే, ప్రార్థన మానితే పాపం అనుకునే కొడుకుని కనింది. దేవునికి స్తోత్రం కలుగును. ఇశ్రాయేలుని రాజుగా, యాజకుడిగా, ప్రవక్తగా పరిపాలించిన కొడుకుని కనింది. పక్కనున్న యవనస్తులు పాపం చేస్తున్న, పాపం చేయకుండా ఉన్న బిడ్డను కనిందండి. దేవుని మందిరాన్ని తీసుకొస్తే 3-4 ఏళ్ల వయసులో దేవుని సన్నిధిలో సాగిలపడిన కొడుకుని కనింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో సాగిలపడే స్వభావం ఉన్న కొడుకుని కన్నది. ఇదండి హన్నా యొక్క ప్రార్థనకు జవాబు. మనం వేదనలో, బాధలో, ఏ ఇబ్బందిలో ఉన్నా హన్నా ప్రార్థన మనం నేర్చుకోగలిగితే దేవుణ్ణి ఘనపరిచే వారిగా మనల్ని ప్రభు మార్చబోతున్నాడు. అలాంటి అద్భుతాన్ని ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. మన ప్రార్థనకి తగిన సమయంలో జవాబు ఇవ్వబోతున్నాడు. మనల్ని పరిపూర్ణులుగా ప్రభు మార్చబోతున్నాడు. అన్న తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 27వ వాక్యంలో, 26వ వాక్యంలో, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. దేవునికి స్తోత్రంగా. దేవుడికి ఏం వాగ్దానం చేసింది? నాకొక కుమారుణ్ణి ఇస్తే నీ కొరకు ప్రతిష్ఠిస్తాను, నీ కొరకు ప్రతిష్ఠిస్తాను. మాట ఇచ్చింది, మాట తప్పలేదు. ఆమెకు తెలుసు ఇశ్రాయేలు దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన నమ్ముకున్న నేను మాట తప్పకూడదు. ఇశ్రాయేలు దేవుడు అబద్ధం ఆడని దేవుడు. ఆయన నమ్ముకున్న నేను అబద్ధం ఆడకూడదు. దేవునికి ఇస్తానన్నది ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలి ప్రధాన యాజకుడు హన్నాను దీవించాడు. ఆ తర్వాత ఆమెకు 2వ అధ్యాయము 20వ వాక్యంలో యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమును ప్రతిభ యెహోవా నీకు సంతానమునిచ్చును కాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను. సమూయేలుని దేవుడికి ఇచ్చింది, 3 కుమారులు దేవుడిచ్చాడు, 2 కుమార్తెలు దేవుడిచ్చాడు. మనం ఏమంటామంటే రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వు ప్రభు అని అడుగుతాం. 10 రూపాయలు మందిరంలో కానుకేసి పాస్టర్ గారు కూడా ఏమంటారు? ఇచ్చిన కానుకలు రెట్టింపుగా దీవించండి అంటాడు. రెట్టింపుగా దీవించమంటాడు. అంటే రెట్టింపు అంటే నాకు తెలిసి మ్యాథమెటిక్స్ ప్రకారం 5కి 5, 5కు 5, 1కి 1. కానీ ఇక్కడ 1కి ఎంతమంది వచ్చారు? ఒకళ్ళని దేవుడికి ఇస్తే ఆమెకు మిగిలిన ఎంతమంది మిగిలారు? 5గురు మిగిలారు. ఈ రేషియోలో దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ రేషియోలో దేవుడు బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హన్నా లాంటి ప్రార్థన మనం చేయగలిగితే, ఒక బిడ్డను దేవుడికి ఇచ్చింది, 5గురు బిడ్డలు తన కళ్ళ ముందు తిరిగేటట్లుగా దేవుడు ఆమెను ఆమె భర్తకు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును.